హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు గుడ్డు కైమా తయారు చేసుకునే విధానము వీడియోలో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ముందుగా ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్ బాగా వేడెక్కాక కొంచెం ఆయిల్ వేస్తాను. ఆయిల్ బాగా వేడెక్కింది. 5 నుంచి 6 ఉల్లిపాయలు కట్ చేసుకొని, పచ్చిమిర్చి కరివేపాకు కట్ చేసుకొని ముందుగా తీసుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో వేస్తాను. ఇది మనకి బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు బాగా వేసుకోవాలి. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వేయడానికి ఇందులో కొంచెం సాల్ట్ వేస్తాను. కొంచెం తగ్గించేస్తాను. కొంచెం చిటికెడు సాల్ట్ వేసాను. ఇదంతా దోరగా వేగడానికి. కొంచెం జీలకర్ర వేస్తాను. ఇంకా ఉల్లిపాయలు ఇంకా బ్రౌన్ కలర్ రావాలా, ఎందుకంటే మనం గుడ్డు కైమా చేసేటప్పుడు మనకి ఉల్లిపాయలు అనేవి నోటికి తగలకుండా బాగా వేగిపోవాలి. ఇవన్నీ మనకు ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చింది. ఎందుకంటే 5 గుడ్లు తీసుకున్నాను. దాన్ని 1 బై 1 ఇలా స్లోగా కలుపుకోవాలి. ఈ 5 గుడ్లు ఇందులో కలిపిస్తాను. ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. చూడండి, చిటికెడు పసుపు వేస్తాను. బాగా కలుపుకుందాం. ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, కొంచెం కారం వేసుకున్నాం. 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా, కొంచెం చిటికెడు అంతా. ముందుగా మనము ఉల్లిపాయలను కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకుందాం. గుడ్డు కైమాకి ఉప్పు, కారము, గరం మసాలా అన్నీ పట్టేటట్టుగా కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత వేసుకుందాం. ఇప్పుడు ఈ గుడ్డు కైమా బాగా ఫ్రై అయ్యే వరకు కాసేపు మూత వేసుకుందాం. మనకు రెడీ అయిందో లేదు చూద్దాం. రెడీ అయిపోయిందండి. లాస్ట్లోన కొంచెం కొత్తిమీర. గుడ్డు కైమా రెడీ అయిపోయింది. ఈ కూర అనేది రైస్లోకి బాగుంటుంది, చపాతీకి బాగుంటుంది, ఏ దీనికైనా బాగుంటుంది. సింపుల్గా వండుకునే రెసిపీ ఇది. ఎవరు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా నేర్చుకోవచ్చు. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది వండుకోవడానికి. వేగం 5 నిమిషాలు 6 నిమిషాల్లోన రెడీ అయిపోద్ది ఇది గుడ్డు కైమా అనేది. చూడండి, కర్రీ ఎంత బాగా అంటే అంత బాగా కుదిరింది మనకి అంటే గుడ్డు కైమా రెడీ అయిపోయింది. చూడండి, ఎంత బాగుంది, అంత బాగా కుదిరింది. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.